ప్రధానంగా మాట్లాడుతున్న అంశం రిజర్వేషన్ సిస్టమ్. ఎందుకంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ అన్నది మనం ఒకసారి భారతదేశ చరిత్రను కానీ మన సామాజిక ఆర్థిక విధంగా ప్రజలు ఏ విధంగా వాళ్లకున్న వసతుల నుంచి దూరం అయ్యారో, దానివల్ల వాళ్లకు తగిన వయసులో తగిలైన విద్యను నేర్పించలేకపోవడం వల్ల కొన్ని విశిష్టమైన సమాజాల్లో వాళ్లకు రిజర్వేషన్స్ ఇస్తే తప్ప మిగతా వారితో లాగా వాళ్ళు ఆ ప్రవాహంలో వారితో పాటు వెళ్ళి వాళ్ళు కూడా ఉండలేరన్న ధోరణితో రిజర్వేషన్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో క్రమక్రమంగా ఈ రిజర్వేషన్ సిస్టంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నారు మీకు, క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అన్నది ఒకటి వచ్చింది. అంటే ఓబీసీలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ధనవంతులుగా ఉంటారో, వాళ్ళ వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా పైబడి ఉంటుందో వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు అన్నది ఒక విధానం తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సెన్సస్ కూడా కండక్ట్ చేస్తున్నారు, జనాభా లెక్కలు, క్యాస్ట్ సెన్సస్ అన్నది కూడా కండక్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మొత్తం భారతదేశంలో ఏ విధంగా ఎవరెవరు ఏ ఏ సామాజిక వర్గాలు ఎంత సంఖ్యలో ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత వాళ్లకు ఈ విధమైన రిజర్వేషన్లు ఎంత కల్పించాలి అన్న దాని గురించి కూడా మనకు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఆ తర్వాత మొత్తం రిజర్వేషన్లు కలిపి 50% కన్నా ఎక్కువ ఉండకూడదని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతా రిజర్వేషన్ లేని సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి అందులో ఉన్న పేదలకు రిజర్వేషన్ కల్పించాలని ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. అందువల్ల సమాజంలో ఉన్న పరిస్థితులను చూసుకుంటూ, సామాజిక ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ, ఆ తర్వాత విద్యా అవకాశాలను గమనిస్తూ ఈ రిజర్వేషన్ సిస్టంలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. సో అందువల్ల ఈ ఆర్థిక విధానాలు అంటే మీకు ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అన్నది రిజర్వేషన్లు అనుభవిస్తున్న ప్రతి వర్గంలో కూడా గనక మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇక రిజర్వేషన్ అవసరం లేని సమాజాన్ని మనం తయారు చేయవచ్చు అన్నది. అంటే అనేక రకాల ఆలోచనలు ఉన్నాయి. సపోజ్ ఎవరైనా రిజర్వేషన్ తీసుకొని వారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు వర్తించకూడదు అన్నది కూడా అంటున్నారు. సో ఈ విధంగా మార్పులు చేర్పులతో ఒక సమాజాన్ని ఎలా తయారు చేయాలంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు ఎవరికి అవసరం లేవు అన్న స్థితికి మనం తీసుకురాగలగాలి. ఆ విధంగా ఆలోచనలు కావాలి. ఆ తర్వాత ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలకు కూడా రిజర్వేషన్లు వాడుకోకూడదని నేను ఎప్పుడూ అంటాను అనమాట. సాధారణంగా ఏమైపోయిందంటే పొలిటికల్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మరాఠాలు, తర్వాత రాజస్థాన్లో జాట్సు, హర్యానాలో జాట్సు, తర్వాత మిగతా అనేక మంది రిజర్వేషన్ల కోసం వారు ప్రయత్నిస్తున్నారు. అంటే వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచించి ఏ వర్గాలకైతే రిజర్వేషన్ కావాలో వారికే రిజర్వేషన్లు కనిపిస్తూ ఒకసారి రిజర్వేషన్ బెనిఫిట్ తీసుకున్న తర్వాత వారి తర్వాతే వారికి ఇక ఈ రిజర్వేషన్లు వర్తించకుండా చేయగలిగితే ఏమవుతుందంటే నేను చెప్పినట్టు కొన్ని సంవత్సరాల తర్వాత ఇక రిజర్వేషన్లు అవసరం లేని సమాజాన్ని మనం తీసుకురావచ్చు. అప్పటి వరకు ఈ విధానాలు కొనసాగించడం కూడా కరెక్టే. ఎందుకంటే